18వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దేవతలందరికీ కూడా సేనానాయకుడిగా ఉన్నాడు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎంతటి వాడంటే ఆయన మనము ఏదైనా ఒకటి వస్తే గబిక్కిన ఒక మాట అనేస్తాం, ఒక మాట చెందేస్తాం. ఆయన్ని మనము మనస్ఫూర్తిగా తలుచుకుంటే అపారమైనటువంటి కరుణ ఆయన ఇస్తాడు మనకు. ప్రతిక్షణం ఆయన భయపడుతుంటాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రతిక్షణము భయపడతాడు. ఎందుకు, ఏమని? ఇంతమంది ఎన్నో రకాలుగా నన్ను కొలుస్తున్నారు, ఏ ఒక్కళ్ళ విషయంలో అయినా నేను పొరపాటు చేస్తానేమో అని ఆయన భయపడుతూ ఉంటాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. తనను తాను ఎప్పటికప్పుడు ఇదేంటి అదేంటని ఆలోచించుకుంటూ మననం చేసుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటాడు. ఒకవేళ ఏదైనా తన నుంచి పొరపాటు జరిగిందేమో అనిపిస్తే వెంటనే ప్రాయశ్చిత్త దిశగా కూడా ఆయన వెంటనే చేసుకోవడానికి సిద్ధపడేటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ఆయనకి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు అవకాశం ఉన్నవాళ్ళు బియ్యం పిండి పంచదార తీసుకొని ఎక్కడైనా పుట్టలుంటే పుట్టలు చుట్టూతా వేయండి చక్కగా. అవకాశం లేదంటే మాకు ఉద్యోగాలు ఇవన్నీ ఉన్నాయి, ఇబ్బందులుగా ఉంది, మీరు బండి మీద ప్రయాణం చేస్తున్నప్పుడైనా ఒక 5 నిమిషాల సమయం దొరికితే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తలుచుకోండి మనస్సులో. లేదా మీరందరూ కోరితే ఈ ఒక్క మంత్రాన్ని మాత్రమే నేను ప్రత్యేకంగా ఇస్తా. ఈ మంత్రం అనేటువంటిది ఎక్కడైనా మనకు సర్పం కనిపించినప్పుడు మనకు భయం వేస్తుంది, అది ఏం చేస్తుందో అని. ఆ మంత్రం కనుక చెప్పినట్లయితే దాని ద్వారా అది వెళ్ళిపోతుంది. ఓం నమో అస్తు సర్పేభ్యో ఏ కేచ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః ఏ దోరోచనే దివో ఏ వా సూర్యస్య రశ్మిషు येषामप्सु सदः कृतं तेभ्यः सर्पेभ्यो नमः या इषवो यातु धानानां ये वा वनस्पतिगुंरनु ये वा वटेषु शेरते तेभ्यः सर्पेभ्यो नमः. ఇది శ్రీకృష్ణ యజుర్వేదంలో ఉన్నటువంటి మంత్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఇష్టమైనటువంటిది. అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా బియ్యపిండి పంచదార వేయండి పుట్ట చుట్టుదా. ఇంకా సమయం ఉంది అనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం లేదంటే కనుక ఈ జంటనాగ విగ్రహం ప్రతిష్టలు చేస్తూ ఉంటారు. అవి ఉన్న చోట ఎక్కడైనా ఒక పాలు తీసుకొని ఈ మంత్రం వింటూ ఆయన మీద పాలు పోసి మళ్ళీ కాసి నీరు పోసి దానికి ఏదైనా ఒక వస్త్రం చుట్టి తెల్లటి పుష్పాలు ఉంచి చిమ్మిరి ఉంటుంది, నువ్వులు బెల్లము దంచి చిమ్మిరి చేస్తారు. ఆ చిమ్మిరి ఆయన నివేదన పెట్టి ప్రసాదంగా తీసుకోండి. దీనివలన అనియకృతంగా పరకృతంగా ఉన్నటువంటివి కాలసర్పదోషం కావచ్చు, కుజదోషం కావచ్చు, నాగదోషం కావచ్చు, పితృదోషం కావచ్చు, ఈ దోషాలన్నీ కూడా తొలగిపోవటానికి చక్కటి అవకాశం ఇది. ఎన్నో అనుకుంటూ ఉంటాం, అనుకున్న ప్రతిదీ కూడా ఎన్నో రకాల విఘ్నాలు వస్తూ ఉంటాయి, విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఈ విఘ్నాలకి మూలం ఏమిటి అనేటువంటిది మనకు అర్థం కావడం కష్టం. ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ అది పూర్తిగా మనకు ఆ విగ్రహం ఏమిటి, ఎందువలన వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి అంటే కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన. ఆయన్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటే జ్ఞానం అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉంటుంది. శుక్లపక్షంలో చంద్రుడు ఏ రకంగా అయితే దినదిన ప్రవృద్ధి చెందుతూ ఉంటాడో ఆ రకంగా మన జ్ఞానం అనేటువంటిది దినదినము కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది అవును, ఇది కాదు, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చేయవచ్చు, ఇది చేయరాదు అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. ఆయన మహాజ్ఞాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. కాబట్టి ఆయన్ని మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆయనకి నమస్కారం చేసినా చాలు, ఆయన యొక్క అనుగ్రహం మనందరి మీద కూడా ఉంటుంది. ఇంకను ఎవరికైనా సమయం ఉన్నది కనుక అనుకున్నట్లయితే మన పోచంపల్లి నూతనంగా నిర్మించినటువంటి త్రయంబకేశ్వర స్వామి వారి యొక్క ఆలయం మన ధ్వజస్తంభాన్ని కూడా ఏర్పాటు చేశాము, ప్రతిష్ఠ జరిగింది. అందులో
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడానికి సంకల్పం జరిగింది. అయితే మొదట్లో 14 తలల నాగేంద్ర స్వామి విగ్రహం అనుకున్నాము. అయితే సమయం కుదరలేదు, చేసే వాళ్ళకి కూడా అంత హడావిడిగా అంటే కష్టమవుతుందండి అని అన్నారు. ముందైతే జంటనాగ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 18వ తారీఖు రోజు నాడు ఎవరైనా వచ్చినట్లయితే చక్కగా ఆ విగ్రహాన్ని ముందుగా పక్కన ఉంచి దానికి ఏవైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మంత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఆ మంత్రానికి విశేషంగా మంత్రములతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. అభిషేక అనంతరము ఆయన అక్కడ ప్రతిష్ఠ చేయటం కూడా జరుగుతుంది. ఆ ప్రతిష్టలో పాల్గొన్న కనీసం ప్రతిష్టని మనం ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం ప్రతిష్ఠ జరుగుతుంది అన్నప్పుడు ఒక వ్యక్తికి విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి, ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఒక వ్యక్తికి అంటే నాగదోషం ఉంది కాబట్టి ఆ దోషం కూడా విగ్రహ ప్రతిష్ఠ చేయండి అంటారు. అటువంటి దాని గురించి నేను మాట్లాడట్లా. ఒక ఆలయంలో ప్రధాన మూర్తిగా విగ్రహ ప్రతిష్టని చేసేటువంటి సమయంలో దాన్ని తిలకించిన కొన్ని రకాలైనటువంటి యుక్త దోషాలు ఆ క్షణకాలంలో నిర్వీర్యమైపోతాయి. అటువంటి ఒక నాగ ప్రతిష్ఠ కూడా అక్కడ జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు అక్కడికి రాగలరు, లేనివారు మాత్రం తన ఇంట్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి ఏది మీకు మంత్రం వచ్చినా శ్లోకం వచ్చినా మనస్సులో ప్రశాంతంగా తలుచుకోండి. వెంటనే ఆయన తన యొక్క అనుగ్రహ ప్రసాదాన్ని అందిస్తాడు. అలాగే ఈ మంత్రం కూడా ఇది రిలిక్స్ అడగకండి, ఇది వినటమే తప్ప చదవటం అనేటువంటిది అయ్యేటువంటిది కాదు. దీనికి స్వర అక్షర పద వృత్త వర్ణాలు అనేటువంటివి చెప్పి ఉంటాయి కాబట్టి మనం ఇది వినటమే. ఎవరైనా కోరుకుంటే దాన్ని కూడా నేను ఆ చిన్నది ఒక వీడియోకి తీసి ఇస్తాను, ఆడియో అయినా సరే ఆ మంత్రమైనా సరే వీలున్నంతసేపు వినండి చక్కగా. తద్వారా కొన్ని రకాల యుగ్మదోషాలు పోతాయి. జీవితం అనేటువంటిది మనకు నదీ ప్రవాహం వలె ఉండాలి మినహాయిస్తే సముద్రం యొక్క అలల వలె ఎప్పుడు కూడా ఉండవద్దు. నదీ ప్రవాహం అంటే అది విలుపు సాగిపోతూ ఉంటుంది, కానీ సముద్రపు అలలు అనేటువంటిది మన దగ్గరికి వస్తాయి, అందులోకి వెనక్కి వెళ్ళిపోతాయి, అందులోకి ముందుకు వస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. అట్లా జీవితం అనేటువంటిది ఒడిదుడుకులుగా మనకి ఎప్పటికీ వద్దు. కాబట్టి రేపు వచ్చేటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు అందరూ కూడా స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఏమీ కోరుకోవద్దు. నీకు అనునిత్యము నమస్కారం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి, ఆ భాగ్యం చాలు. ఎందుకంటే కష్టం వస్తేనే మనం భగవంతునికి నమస్కారం చేస్తాం, కానీ సుఖంలో కూడా భగవంతుని నమస్కారం చేసుకునే భాగ్యాన్ని నాకు ఇవ్వు తండ్రి అంటే ఖచ్చితంగా మనకు సుఖాన్ని మాత్రమే ఇస్తాడు. మరొక్కటి విషయం, ఆ రోజు నాడు గత 4 రోజులుగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన కొన్ని మంత్రానుష్ఠానాలు జరుగుతున్నాయి. ఆ విధానాన్ని అనుసరించి ప్రవేశాగ్ని అనగా అగ్నిహోత్రములో మరొకసారి ఉండి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి హవిర్భాగాన్ని అందించేటువంటి ప్రక్రియ కూడా ఆ రోజునాడు జరుగుతుంది. అక్కడికి రాలేని వారందరూ కూడా లైవ్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. ఆ అగ్నిహోత్రంలోకి దిగి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి హవిర్భాగాన్ని అందించేటువంటి సమయంలో జ్వాలలు ఎగసి పడుతూ ఉంటాయి చాలా ఎక్కువగా. ఆ ఎగసి పడేటువంటి జ్వాలల మధ్యలోనే ఉండి ఆ అగ్నిహోత్రాన్ని చేయడం జరుగుతుంది, హోమాన్ని. కనుక ఆ జరిగేటువంటి ఉన్న కాసేపు ప్రతిష్ట కాసేపు కూడా విడివిడిగా రెండు కూడా లైవ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో అయినప్పటికీ కూడా ప్రత్యక్షంగా లైవ్ అయిన చూసి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్వస్తి. మీకు ఎవరికైనా ఏవైనా ధర్మ సందేహాలు అనేటువంటివి కనుక ఉన్నట్లయితే కామెంట్లో మీరు అడగవచ్చు. నాకు ఏం తెలుసు అని అనుకోవచ్చు.
నాకు కొన్ని తెలియవు, కొన్ని తెలుసు. వైదికానికి సంబంధం లేని విషయాలు నాకు అవగాహన లేదు. అంటే సుమారుగా నాకు ఇప్పుడు 40 సంవత్సరాలంటే నాకు 7వ ఏట నన్ను వేద పాఠశాలలో వేశారు. అప్పటి నుంచి నాకు ఇందులోనే ఉండదని తెలుసు. మినహాయిస్తే కాలేజీకి వెళ్ళటము, స్కూల్కి వెళ్ళటము, ఆ బుక్స్ మూయటము, కాలేజీకి వెళ్ళటం, కూర్చోటాలు అవన్నీ కూడా నాకు తెలియదు. వైదికానికి సంబంధించినటువంటి ధర్మ సందేహాలు ఏవైనా సవివరంగా నేను అందించగలను. ఏదైనా ధర్మ సందేహాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్స్లో అడగవచ్చు. చిన్న చిన్నవైతే నేను అందులో రాసి పంపిస్తాను. పెద్దదైతే కనుక చిన్న చిన్నవైన వీడియోస్ చేసి నేను అందించగలను. స్వస్తి.